భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ దేశంలో ఫ్యూయల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై స్పందించింది ఇండియన్ ఆయిల్ సంస్థ. దేశవ్యాప్తంగా కావాల్సిన ఫ్యూయల్ నిల్వలు ఉన్నాయని, నిరంతరాయంగా ఇంధన సరఫరా జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది ఐఓసీఎల్. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫ్యూయల్ కొరత ఉందన్న వార్తల్లో నిజం లేదని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. యుద్ధ భయంతో ఫ్యూయల్ కోసం ఎవరూ బంకుల చుట్టూ, గ్యాస్ డీలర్ల దగ్గరకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎవరు తప్పుడు వార్తలను పోస్ట్ చేసి టెన్షన్ క్రియేట్ చేయొద్దని సూచించింది ఐఓసీఎల్. దేశంలో పెట్రోల్ పై వస్తున్న ఫేక్ వార్తలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఫ్యూయల్ కొరత ఏర్పడుతుందంటూ కూడా ఫేక్ వార్తలు వినిపిస్తున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్? దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల సోషల్ మీడియాలో ఇట్లాంటి వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పందించింది. ఎవరు కూడా ఈ వార్తలు నమ్మొద్దని, యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో కొరత ఉంది, అదేవిధంగా గ్యాస్ కూడా కొరత ఉందని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఫేక్ పోస్టుల వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ స్పందించి ఒక ట్వీట్ చేసింది. ఎవరు కూడా ఇట్లాంటి వార్తలు నమ్మొద్దు, ఎక్కడ కూడా కొరత లేదు, తమ ఆపరేషన్స్ అన్నీ కూడా స్మూత్గానే జరుగుతున్నాయి, ఈ లైన్స్ అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఈ సరఫరా కానీ లేకపోతే కొరత కానీ లేదు, అన్ని చోట్ల కూడా ఫ్యూయల్ వెళ్తుంది, అదేవిధంగా గ్యాస్ కూడా అందుబాటులో ఉంది, తగినంత కూడా అందుబాటులో ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, కావాల్సినంత సప్లై చేస్తున్నాం మేము, అన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా స్మూత్గా జరుగుతున్నాయి, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి సూచించింది. మరోవైపు ఇంకొక అంశం కూడా చెప్పింది, పెట్రోల్ బంకుల దగ్గర కానీ లేకపోతే గ్యాస్ డీలర్ల దగ్గర కానీ ఇట్లాంటి ఫేక్ వార్తలతోని అక్కడికి వెళ్ళి గుమిగూడి ఇబ్బందులు తెచ్చుకోవద్దు, సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలి, ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకచోట గుమిగూడడం అనేది సురక్షితం కాదని సూచించింది. ఎవరికి గ్యాస్ కొరత లేదని, అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఎక్కడా లేదు, ఎవరికి కావాలన్నా ఎప్పుడు కావాలన్నా కూడా అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఎట్లయితే స్మూత్గా ఆపరేషన్స్ ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు కూడా ఉన్నాయని, ఎక్కడైతే ఈ సోషల్ మీడియా వస్తున్నటువంటి పోస్టులను ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సూచించింది. తద్వారా భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో మన భారత సైన్యానికి సహకరించినట్టుగా కూడా ఉంటుంది. ఎవరు కూడా ఈ అపోహలు పెంచుకుని ఫేక్ వార్తలు నమ్మి డీలర్ల దగ్గరికి కానీ లేకపోతే పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని, ఎక్కడ కూడా కొరత లేనందున ఇళ్లలోనే సురక్షితంగా ఉంటూ తమ పనులు చూసుకుంటూ ఉండాలి తప్ప ఈ ఫేక్ వార్తలతోని గుమిగూడడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి పనులు చేయొద్దని చెప్పి కూడా ఇంకోవైపు సూచించింది.